జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. సింహరాశి వారికి జూలై నెలలో ఏ విధమైన మార్పులు అనేవి జరగబోతున్నాయి అనేది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. సింహరాశి వారికి మీ గ్రహాలన్నీ గత కొంతకాలంగా ఏంటంటే వ్యతిరేకంగా ఉండి చాలా రకాలైనటువంటి సమస్యలు, బాధలు, అవమానాలు, నిందలు ఇలాంటివన్నీ కూడా పడబోతున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకంతా కూడా అనుకూలంగా మారి మీ యొక్క మంచితనం, మీ యొక్క కష్టం అనేది అన్నీ కూడా దైవానికి అర్థమయ్యి మీ యొక్క అన్ని రకాల సమస్యల నుంచి బయటపడేటటువంటి ఒక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ జూలై నెలలో మామూలుగానే నాయకత్వ లక్షణాలు, అలాగే ధైర్యము, పట్టుదల, శక్తి, సామర్థ్యాలు, తెలివితేటలు ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. కాబట్టి మీరేంటంటే ఏదైనా సరే ధైర్యంగా, సాహసంగా ముందుకు వెళుతూ ఉంటారు. అంటే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే చాలా బోలా మనస్తత్వం లాగా ఉంటుందండి. ఏదైనా సరే కోపం ఎంత త్వరగా వస్తుందో అలాగే వెంటనే మళ్ళీ వెన్నలా కరిగిపోయి మళ్ళీ సైలెంట్గా కామ్ అయిపోతూ ఉంటారు. అంటే వెంటనే జారిపోతారనమాట. ప్రేమగా మళ్ళీ తిరిగి పలకరిస్తూ కోపం అంతా కూడా తీసి పక్కన పెట్టేస్తారు. మనసులో అసలు ఏం పెట్టుకోరన్నమాట. కల్మషం లేని ఒక మంచి మనసుగా చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే వీరి ఆలోచన విధానం కూడా చాలా లోతుగా ఉంటుంది. ఏదైనా సరే ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాగే మనసును కూడా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా, కామ్గా, పైకి సైలెంట్గా అట్లా ఉంటారు. కానీ లోపల ఏంటంటే వీరికి ఒక పెద్ద యుద్ధమే నడుస్తుందని చెప్పుకోవచ్చు. కాకపోతే వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే మేము పడ్డ బాధ ఒకరికి చెప్పి వారిని కూడా ఇబ్బంది పెట్టకూడదు, మా బాధ ఏదో మేమే పడదామని చెప్పి పైకి ప్రశాంతంగా ఉంటారు. కానీ లోపల ఏంటంటే చాలా రకాలైనటువంటి సమస్యలతో నలిగిపోతూ ఉంటారనమాట. వీరి జీవిత విధానం చూసుకుంటే చిన్న వయసు నుంచి కూడా ఎన్నో రకాలైనటువంటి కష్టాలు, బాధలు పడి బాగా ఇబ్బంది పడి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చండి. అయితే వీరికి ఉన్నటువంటి మనస్తత్వానికి ఏంటంటే అదృష్టం అనేది ఏదో ఒక రూపంలో కలిసి రావాలి కదా. అలా వీరికి ఏంటంటే ఈ నెల రూపంలో జూలైలో కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. వీరికి ఏంటంటే వీరి జీవితపరంగా చాలా వారికి కూడా ఎక్కువగా సమస్యలు ఫేస్ చేసి పెరిగినటువంటి వ్యక్తుల నుండి అయితే వీరు చాలా వరకు కూడా యాక్టివ్గా ఉంటారనమాట. మనకి సింహం ఎంత చురుగ్గా ఉంటుందో చాలా చురుగ్గా ఉంటుంది. సింహం చాలా తెలివిగా ఉంటుంది. దాని యొక్క చురుకు, దాని యొక్క హుషారు, దాని యొక్క తెలివి అనేది మాటల్లో చెప్పేది కాదండి. అంత చురుకుగా చాలా సమయస్ఫూర్తిగా ప్రవర్తిస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఈ సింహరాశి వారు కూడా ఏంటంటే చాలా తెలివైనటువంటి వ్యక్తులు, చాలా చురుకైనటువంటి వ్యక్తులు. ఏదైనా సరే ఒక్కసారి చూశారు అంటే వెంటనే తక్కువ కనిపెట్టేస్తారన్నమాట. అలాగే ఏదైనా కనిపెట్టేటటువంటి మనస్తత్వం కూడా వీరిలో ఉంటుందన్నమాట. వీరిలో ఎక్కువ మంది చూసినట్లయితే మనకి ఏంటంటే శాస్త్ర విద్య, సాంకేతిక విద్య, ఏదైనా పరికరాలను కనిపెట్టడము ఇలాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. అలాగే డ్రైవింగ్కి సంబంధించి జాబ్స్లో ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లో ఎక్కువగా ఉంటారు. అంటే ఎక్కువగా సొంతంగా అంటే ఒకరి కింద చేయడానికి కాకుండా వారంతా వారే స్వయంగా ఏదైనా చేసి సంపాదించుకోవడానికి ఇష్టపడేటటువంటి వ్యక్తులుగా ఈ సింహరాశి వారు ఉంటారన్నమాట. అయితే వీరికి ఏంటంటే అబద్ధాలు చెప్పే వాళ్ళంటే అసలు ఇష్టపడరు. అబద్ధాలు చెప్పరు. ఎవరైనా చెప్పినా కూడా అసలు పొరపాటున కూడా నచ్చరన్నమాట. వీరి కోపం అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుందండి. ఎందుకంటే మంచి మనుషులకు ఎప్పుడైనా సరే వెంటనే కోపం మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ప్రవర్తిస్తూ ఎదుటి వాళ్ళను మోసం చేస్తారు. ఆమె నామాన్ని మనసులో ఏంటంటే నవ్వుతూ నడుస్తూ ఉంటారన్నమాట. అలాంటి వారిని నమ్మడం చాలా కష్టం. మహాన్ కూడా అడుగుతూ ఉంటాము. నమ్మటం వల్ల జీవితంలో ఎటువంటి నష్టం కూడా ఉండదన్నమాట. ఎంతైనా సరే వారికి నమ్మకాలు సహాయం చేసేటటువంటి వ్యక్తులు కానీ ఎదుటి వారిని మీ నుండి నాకు కావాల్సిన మోసం చేయాలి అనేటువంటి ఆలోచన ఎక్కడ వీరిలో ఉండదన్నమాట. అలా మీరు ఏదైనా పని అనుకుంటే ఆ పని పూర్తి అయ్యేదాకా నిద్రపోరన్నమాట. అయితే ఈ నెల రోజులు ఏంటంటే గ్రహాలు కాస్త అనుకూలంగా మారాయండి. అంటే బుధుడి యొక్క అనుగ్రహం కూడా అంటే
ప్రస్తుతం వీరి నువ్వు రాశిపరంగా అనుభవిస్తున్న ఉండి బాధాకరమైన చాలా జీవితం వరకు కూడా మారి వీరికి సంతోషకరమైన అంతా జీవితం కూడా వైపు ఈ రోజు అనుకూలంగా మారడం దగ్గరలోనే ఉంది. అంటే నువ్వు గవర్నమెంట్ జాబ్స్ అధైర్యపడవద్దు. చాలా మంది నువ్వు ట్రై చేస్తూ జాగ్రత్తగా ఉంటారు కదా, ఆలోచించవలసిన సమయం జాబ్స్ నీ పరంగా లక్ష్యాన్ని గవర్నమెంట్ చేరుకునే జాబ్ సమయం అవ్వచ్చు అతి లేదా దగ్గరలోనే ఉంది. మామూలు జాబ్స్ కాబట్టి అవ్వచ్చు, నమ్మకంతో, భక్తితో, అలాంటి శ్రద్ధతో వారికి కలిగి జాబ్స్ రావటం ఉండమని అవ్వచ్చు, అమ్మవారు అయితే ఈ జాబ్కి రోజు సంబంధించిన సందేశాన్ని మనందరి కోసం అవకాశాలు రావడం ఈ సందేశం అవ్వచ్చు. కూడా మీ అందరికీ వీరిలో నచ్చిందని కొంతమంది అనుకుంటున్నాను. ఏంటంటే నచ్చితే వివాహం ఒక టైం లైక్, వచ్చినా సపోర్ట్ కూడా చేయండి. అలాగే కొంచెం 10 మిత్రులకు కూడా మంచి షేర్ మంచి చేయండి. సంబంధాలు జై వారాహి మాత. నచ్చినవి కూడా జై జై వారాహి పోయేసరికి మాత. కాస్త వివాహం కోసం వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు కదా, అలా వివాహాలు జరగటం అనేది ఈసారి అవ్వచ్చు. కొంతమంది వివాహమై కూడా సంతానము అనేది లేక కొంతమందికి ఏంటంటే చాలామంది కూడా ఇబ్బందులు, పిల్లలు ఏదైనా చెప్పిన మాట వినకుండా కొన్ని సమస్యలు ఉంటాయి కదా, ఇంటి పరంగా కొంతమంది అప్పులతో కూడా ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా కూడా నలిగిపోయే వాళ్ళు ఉన్నారండి. ఇలా మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య కూడా మీకు అంతా అనుకూలంగా మారి మీరు సంతోషంగా ఉండే అవకాశము అనేది ఉంది. గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా మారాయి. ఎందుకంటే ఎప్పుడైనా సరే దైవము ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటుందండి. మంచివారికి దైవం కొంత అంటే మొదట్లో ఎక్కువగా కష్టాలు పెట్టినప్పటికీ కూడా వారినంటే కొన్ని సమస్యల నుంచి తప్పించడం కోసమే ఆ కష్టాలను దైవం ఇస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి అది గ్రహించి దైవాన్ని వదిలిపెట్టకుండా నమ్ముకున్నటువంటి వారు ఎప్పుడూ కూడా పాడైపోయినట్లుగా చరిత్రలో లేదన్నమాట. అలా వీరి మీద ఎప్పుడైనా కూడా దైవానుగ్రహం పుష్కలంగా ఉంటుంది. ఈ నెల రోజుల్లో మీకు మంచి శుభవార్త వింటారు. ఈ నెల రోజులు బిజీగా ఉంటారు. కాస్త కూస్త ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. వీరికి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టము. సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో దైవారాధన చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. మీకు కుదిరితే ఏదైనా ఒక సోమవారం రోజున కాసంత శివాలయానికి వెళ్ళేసి శివుడి దగ్గర ఏంటంటే ఒక రాగి చెంబుతో నీటిని తీసుకొని జలాభిషేకము అనేది చేసేసి మారేడు దళం ఉంటుంది కదండి, ఆ మారేడు దళం మీద ఒక మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె కానీ చక్కగా పోసేసి దీపం వెలిగించి చక్కగా స్వామివారికి అంటే ప్రదక్షిణ చేయటము, నందిని తాకటము, మీ యొక్క కోరికను చెప్పుకోవటము, ఇలా చేయడం వల్ల ఏంటంటే మీకు తీరని ఏదన్నా కోరిక ఉన్నా కూడా తీరిపోతుంది. మీ యొక్క జాతకపరంగా దోషాలు ఏమన్నా ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోయేటటువంటి అవకాశము అనేది ఉంటుందన్నమాట. మీకు అంతా కూడా బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే మీకు శివానుగ్రహం వల్ల సమస్యల సంఖ్య అనేది తగ్గుతుందని చెప్పుకోవచ్చండి. అదృష్టమున్న రాశుల్లో ఈ సింహరాశి వారిది మొట్టమొదటిగా చెప్పుకోవచ్చు. వీరి ఆలోచన విధానం కూడా అలాగే ఉంటుంది. వీరందరిలో కల్లా మేము నెంబర్ 1 పొజిషన్లో ఉండాలి, మేము టాప్ స్థాయిలో ఉండాలి అని చెప్పి వీరి ఆలోచన విధానం కూడా నెంబర్ 1లోనే ఉంటుందన్నమాట. అలాగే మీరు అలా స్పీడ్, చురుకుదనం, అలాగే లోతు ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు అన్నమాట. అంటే ఏదైనా సరే ఒక మనిషిని చూసినప్పుడు వెంటనే అంచనా వేయగలుగుతారు. అసలు వాళ్ళు ఎలా ఉంటారు ఏంటి అనేది. అలాగే వీరు ఏంటంటే కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకోగలిగితే మీ జీవిత పరంగా ఇంకా మీకు మంచిగా అవకాశాలు అనేవి వస్తాయి. అలాగే మీకు ఏంటంటే సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే మీరు మీ జీవితంలో వచ్చి ఎవరైనా మీరు చేసే పనుల్లో తలదూర్చడం కానివ్వండి, లేదా మధ్యలో జోక్యం చేసుకున్న సలహాలు ఇవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేస్తే మీకు వచ్చేటటువంటి కోపం అనేది మామూలుగా ఉండదండి. ఎందుకు అంటే మొదలుపెట్టింది మేము, పూర్తి చేసుకోవాల్సింది మేము. వీళ్ళెవరో మధ్యలో ఇప్పుడు వచ్చి మాకు సలహాలు ఇవ్వవలసినటువంటి అవసరం లేదు. ఎందుకంటే డబ్బు పరంగా పెట్టుబడి అవ్వడంలో అవ్వచ్చు, కష్టం గురించి అవ్వచ్చు, ఇట్లా ప్రతిదీ కూడా మేము నిర్మించుకున్నటువంటి సామ్రాజ్యంలో ఇవాళ కొత్తగా వీళ్ళు వచ్చి సలహాలు ఇస్తారు. ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి వారికి ఏంటంటే కోపం వచ్చిందనమాట. ఎదుట వారు ఎవరైనా వీరి విషయాల్లో వేలు పెడితే మాత్రం చాలా కోపం వస్తుంది. అలాగే ఆలోచించే వారికి కూడా మంచిదేనండి. ఎందుకంటే కొంతమంది మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే మనల్ని అంటే కొంతమంది తోడబుట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదా బంధువులు అవ్వచ్చు, ఏముందిలే అని చెప్పేసి ఒక సలహా అడిగామంటే ఆ పనిలో ఒక మంచి విజయం సాధించినప్పుడు వారు ఏమంటారో తెలుసా, మేమే చెప్పించాము, అందుకే ఇలా జరిగింది, మేము పట్టించుకోబట్టే మీరు అంతా నేర్చుకున్నారు, మా వల్లే మీరు బాగుపడ్డారు, మా వల్లే మీరు బ్రతికారు అంటే అక్కడ వీరి కష్టంతో, టాలెంట్ తోటి పైకి వచ్చినా కూడా ఏంటంటే క్రెడిట్ అంతా కూడా వాళ్ళకి సంబంధించి చెప్పుకుంటూ ఉంటారనమాట. మా వల్లే ఇలా జరిగిందని చెప్పేసి మన యొక్క కష్టాన్ని కూడా తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటారన్నమాట. అంటే అసలు మొత్తం మేమే బ్రతికించాము, మేమే చేశాము అని చెప్పేసి ఎదుటివారు చెప్పుకుంటూ ఉంటారండి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆలోచన కరెక్టేనండి. మీరు ఎవరిని కూడా ఏమీ అడగవద్దు. తెలియకపోతే ఏదైనా సలహా వారి నుంచి తీసుకోండి. కానీ మీ పనుల్లో ఎంత అయిన వాళ్ళైనా సరే ఎవరిని కూడా తలదూర్చనివ్వద్దు. ఎందుకు అంటే అయిన వాళ్ళే ఇంకా 4 మాటలు ఎక్కువ అంటూ ఉంటారు.
బయట వాళ్ళు మనల్ని పెద్దగా అనాల్సినంత అవసరమైతే ఏమీ లేదు. కాబట్టి ఏదైనా సరే మీ కష్టం మీరు చేసుకోండి. అలాగే ఏదైనా నష్టం వచ్చిందనుకోండి, అది మళ్ళీ మీ మీదే తోసేస్తారు. మేము చెబితే వినలేదు, అందుకే ఫెయిల్ అయిపోయిందని. ఎందుకంటే జనం కనిపించినంత ఈజీ కాదండి. జనంలో కనిపించని ఇంకొక మనుషులు కూడా ఉన్నారన్నమాట. వారు ఏంటంటే వారి ప్రతి మాట కూడా వారికి అనుకూలంగా ఉంటుందన్నమాట. వారికి అవకాశంగా మార్చుకొని చెబుతూ ఉంటారు, అవకాశంగా కూడా మాట్లాడుతూ ఉంటారు. మన మంచి గురించి చెప్తున్నారు ఒక విషయం అని చెప్పి కొంతమందిని మనము గమనించినట్లయితే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమిటి అని చెప్పుకునే సందర్భాల్లో గమనించినట్లయితే అందులో కూడా వారి స్వార్థమే మనకి కనిపిస్తూ ఉంటుంది. అట్లా ప్రతిదీ కూడా చాలా వరకు కూడా జనాల మైండ్ సెట్ అలా ఉంటుందన్నమాట. మంచి చెప్పినా కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అందులో కూడా వారికి సంబంధించి ఏదో ఉంది అలా మాట్లాడుతున్నారు. వారికి సంబంధించి ఇట్లా ఏది చేసినా కూడా జనం ఏంటంటే వారికి సంబంధించిన ఎక్కువగా ఉంటాయండి. ఇంకా ఒక మాటలో చెప్పాలి అని అంటే కనిపించే దైవం తల్లి అంటారు. ఎందుకంటే దైవం నిజంగా ఉన్నారో లేదో, ఎలా ఉంటారో లేదో కూడా మనకి తెలియదు అనమాట. కానీ దైవం ఏంటంటే తల్లి రూపంలో మనకి రకరకాలైనటువంటి విద్యాబుద్ధులు, మంచి చెడులు నేర్పి, అంటే కనిపించిన దైవం ఏంటంటే మనకు తల్లి రూపంలో ఉంటుంది అని చెప్పేసి మనందరికీ తెలిసినటువంటి విషయమే. తల్లి అంటే మాతృదేవో భవ, పితృదేవో భవ ఇట్లా చెప్తూ ఉంటారనమాట. తల్లి అంటే ఎంతో ముఖ్యం. అందరికన్నా కూడా మొట్టమొదటి స్థానంలో తల్లి ఉంటుంది. తల్లి గురించి అంటే దేశం మీద అంటే ఎక్కడైనా సరే లోకంలో మనం చూసినట్లయితే చెడ్డ తండ్రి, చెడ్డ భర్త, చెడ్డ బిడ్డలు ఉంటారేమో కానీ చెడ్డ తల్లి అనేది ఎక్కడా కూడా ఉండదండి. కానీ ఒక్కరి కర్మానుసారంగా ఎలా ఉంటుంది అని కొంతమందికి తల్లులకు కూడా వారి యొక్క స్వార్థాలు చూసుకొని బిడ్డల జీవితాన్ని అంటే ఒక ప్రేమ అనేటటువంటి ముసుగులో బిడ్డల జీవితాలను కొంతమంది తల్లులు కూడా పాడు చేస్తూ ఉన్నారు. అదొక విచిత్రమైనటువంటి వింత అయినటువంటి విషయంగా చెప్పుకోవచ్చు అన్నమాట. ప్రేమ ప్రేమ అని చెప్పి లోకం తెలియని చిన్న చిన్న పిల్లలు కూడా వివాహాలు అనేవి చేసుకోవటం, ఇట్లా వదిలించుకోవటం అవ్వచ్చు. ఇట్లా కొన్ని రకాలు ఏంటంటే చివరికి కన్న తల్లులు కూడా ఇలా ఉంటారా అంటే తల్లిని కూడా నమ్మలేమా అనేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే స్వార్థము అనేది ఒక బంధంతో తేడా లేకుండా ప్రతి మనిషిలో కూడా స్వార్థం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఆ తల్లి పరిస్థితి, గ్రహస్థితి అనేది అనుకూలంగా లేనప్పుడు నా మీద నా దాకా సమస్య వస్తుంది అనుకున్నప్పుడు బిడ్డను వదిలించేసుకుందాము, బిడ్డను పంపించేసేద్దాము, బిడ్డను ఏదో ఒక రూపంలో వదిలించుకుందాము. కానీ ఆ బిడ్డ బరువు మోసే పరిస్థితిలో ఉందా లేదా, ఆ బిడ్డకు అసలు లోకం తెలిసి అంత జ్ఞానము వయసు వచ్చాయా లేదా కొంతమంది తల్లులు అయితే ఆలోచించట్లేదండి. తల్లినంటే చాలా పాపం అని చెప్పేసి మనకు పెద్ద పెద్ద శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. కానీ కొంతమంది తల్లులు తల్లి అనేటువంటి పేరుతో బిడ్డల జీవితాలను అల్లకల్లోలం చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి మరి భగవంతుడు అనేవాడు అంటే అలాంటి వారందరినీ కూడా గమనించాలి, అలాంటి వారందరినీ కూడా గుర్తించాలి. ఏదైనా సరే రకరకాల వ్యక్తులు చెడ్డవాళ్ళు ఉంటారేమో కానీ తల్లి మాత్రం ఉండదు. కానీ తల్లుల్లో కూడా ఎలాంటి స్వార్థాలతోటి చాలా వరకు ఉండే కూడా అంటే పిల్లల జీవితాలు ఎంతోమంది కూడా తెలియక బయటికి రాకుండా ఎంతోమంది కూడా అల్లాడిపోతున్నారు, అల్లకల్లోలం అయిపోతున్నారండి. కాబట్టి తల్లులు ఎవరైనా స్వార్థంగా ఉంటే మీ బిడ్డలు మీరే లోకమని బ్రతుకుతూ ఉంటారు. కాబట్టి వారికి కాస్త మంచి చెడు వయసులో వచ్చేదాకా వారిని గుర్తించండి, వారిని అట్లా ఉంచండి. ఇలా కాకుండా ఏంటంటే ఈ సింహరాశి వారికి కూడా ఏంటంటే చిన్న వయసు నుంచి కష్టాలు అనేవి ఎక్కువగా ఉంటాయండి. అంటే తల్లిదండ్రుల ప్రేమ ఆదరణలు దొరికినప్పటికీ కూడా వీళ్ళలో కొంతమంది సపోర్ట్ లేని వాళ్ళు కూడా ఉంటారనమాట. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఇప్పటికీ కూడా కొంతమందికి గొడవలు పడే వాళ్ళు కూడా ఉన్నారన్నమాట. పెద్దవాళ్ళంటే మంచివాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ పెద్దవాళ్ళు ఎక్కువగా అంటే కొంచెం పిల్లలకి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారండి. పెద్దవారిని గౌరవించాలి, ప్రేమించాలి, కానీ పెద్దవారు కూడా జాగ్రత్తగా ఉండాలి కదా. పెద్దవారు కూడా వారి యొక్క మర్యాదను నిలుపుకోవాలి కదా. పెద్దవారు కూడా మేము ఏది చేసినా కూడా కరెక్ట్ అనుకోకూడదు. పిల్లలు ఏంటంటే మీరే దైవం, మీరే లోకంగా బ్రతుకుతూ ఉంటారు. అలాంటి పిల్లల విషయంలో మీరు కూడా బాధ్యతగా ఉండండి. కొంతమంది పెద్దవాళ్ళు బాధ్యత లేకుండా ఉండేవాళ్ళు కూడా ఉన్నారండి. అలాంటి వాళ్ళు కూడా కొంచెం బాధ్యతగా ఉన్నట్లయితే మీరు చేసుకునేటటువంటి ప్రతి పనిలో కూడా మీకు గౌరవం అనేది నిలబడుతుందన్నమాట. ఇలా ఈ సింహరాశి వారు చిన్న వయసు నుంచి కూడా కష్టాలు పడ్డవారండి. కాబట్టి దైవం మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది. ఎవరు ఎలాంటి వారైనా సరే ఎంత గొప్ప ముసుగులో ఉండి ఎలాంటి తప్పులు అంటే మనుషులు దైవం గమనించట్లేదులే అని చెప్పి తప్పులు చేసినా కూడా వారికి సమయం వచ్చినప్పుడు తప్పకుండా శిక్షలు అనేవి పడి తీరుతాయి.
ఎవరు కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి తప్పించుకోలేరండి. కాబట్టి మీరు ఏంటంటే మీ మనసుకు బాధ కలిగినప్పుడు కూడా ఎవరిని కూడా ఒక మాట అనొద్దు, ఎవరిని కూడా నిందించవద్దన్నమాట. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. దైవం తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మీరు జీవితంలో పడ్డటువంటి అనుమానాలు కానివ్వండి, అవమానాలు కానివ్వండి, బాధలు కానివ్వండి, వీరి మనసుని చాలా గట్టిగా తాకుతాయని చెప్పుకోవచ్చు. అవన్నీ కూడా మీకు దైవం ఏంటంటే మీకు చాలా వరకు కూడా మనశ్శాంతిని ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. మీ కష్టం, మీ నష్టం ప్రతిదీ కూడా దైవం అర్థం చేసుకుంటూ ఉంటుంది. దైవం తప్పకుండా తోడుగా ఉంటుంది. ఎవరు తోడు ఉన్నా లేకపోయినా మీకు ఇబ్బందులు అనేవి ఉండవండి. వచ్చినా కూడా అవి తేలిగ్గానే వెళ్ళిపోతాయి. ఈ సింహరాశి వారికి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుందండి. చిన్న చిన్న ఒడిదుడుకులు మొదట్లో వచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా త్వరగా వెళ్ళిపోతాయి. ఇబ్బంది ఉండదు. ప్రేమానురాగాలతో ఒకరిని ఒకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండటము అనేది జరుగుతుంది. మీకు అన్ని రకాలుగా అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇబ్బందులు అయితే ఉండవండి. కాకపోతే చెప్పినట్లుగా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలో షేర్ చేసుకోవచ్చు. ఎవరిని కూడా మీ పనుల్లో తలదూర్చనివ్వద్దు. మరి మీ మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా వారిని మీ విషయాల్లో తలదూర్చనివ్వండి. కానీ జనాలను దూరము అనేది పెట్టండి. జనాలకు దూరంగా ఉండండి. జనాలతో ఎక్కువగా మాట్లాడవద్దు. జనంతో జాగ్రత్తగా ఉండండి. అర్థమైంది కదండి. ఈ నెల రోజులైతే మీకు జరగబోయేది ఇదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. జై వారాహి మాత, జై జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు.